వికారాబాద్ జిల్లాలో కురిసిన అకాల వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. పరిగి మండలం పోల్కంపల్లి మరియు పూడూరు మండలాల్లో జరిగిన పంట నష్టం, పశు నష్టంపై మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోల్కంపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి జొన్న, మొక్కజొన్న మరియు కూరగాయల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 50 నుంచి 60 ఎకరాల పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబ్బోమంటున్నారు. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో 150 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదే రైతులు నష్టపోవడం అత్యంత విచారకరమని మహేష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పూడూరు మండలం మేడిపల్లి కలాన్లో వడగండ్ల వానకు 200 మేకల మృతి చెందడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ మేకల కాపర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాత్రి పడ్డటువంటి వాన సందర్భంగా పోల్కంపల్లి గ్రామంలో దాదాపు ఒక 50 నుంచి 60 ఎకరాల పంట నష్టం జరిగింది. గతంలో వానాకాలంలో కూడా ఇదే ప్రాంతంలో దాదాపు 150 ఎకరాలు పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులందరూ కూడా. ఎందుకంటే అప్పుడు వానాకాలం ఉండే, వానాకాలంలో అకాల వర్షం వల్ల ప్రతి రైతు ఇక్కడ దాదాపు ఈ గ్రామంలో, ఈ మండలంలోనే హయ్యెస్ట్ పంట నష్టం జరిగింది ఇదే గ్రామంలో. దాదాపు ప్రతి ఒక్క రైతు కూడా ఆ టైంలో అన్ని పెట్టుబడులు అయిపోయినాయి. పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరిగింది. మరి అప్పుడు కూడా ప్రభుత్వం మరి వచ్చి అందరు ఎవరో నష్టపోయారో వాళ్ళన్ని వివరాలు తీసుకుపోయారు, కానీ వాళ్ళకు ఒక చిల్లి గవ్వ కూడా, ఒక రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రతి రైతు కూడా అప్పుడు దాదాపు 25 నుంచి 30,000 రూపాయలు పెట్టుబడులలో నష్టపోయారు. మళ్ళీ అదే రైతుల్లో దాదాపు అదే 150 ఎకరాల్లో దాదాపు ఒక 60-70 ఎకరాలు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు మక్కలు కానీ, జొన్నలు కానీ, కూరగాయలు, ఇతర పంటలు వేసుకున్నారు. అవన్నీ కూడా రాత్రి పడ్డటువంటి వానకు మొత్తం కూడా నేల రాలినాయి. పంట మొత్తం కూడా ఒరిగిపోయింది. కూరగాయలు కూడా అన్నీ కూడా, క్యాబేజీ కానీ, ఈ టమాటా కానీ వచ్చినటువంటి పూత అంతా పోయింది. కాసినటువంటి పంటలు కూడా అన్నీ నష్టపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, గతంలో కూడా వాళ్ళకు 1 రూపాయి నష్టం పరిహారం ఇవ్వలేదు. ఇవాళ ప్రతి రైతు అప్పుడు ఒక 30,000, ఇప్పుడు ఒక 20,000, అంటే దాదాపు ఒక ఎకరాకు 50,000 రూపాయలు రైతులందరూ నష్టపోయారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ నష్టపరిహారాన్ని, గతంలో ఇచ్చిన వానాకాలం నష్టపరిహారంతో పాటు మరి ఇప్పుడు జరిగినటువంటి పంటకు కూడా పరిహారం ఇవ్వాలి. పల్లి కలాన్లో కూడా 150 మేకలు కూడా చనిపోవడం జరిగింది. 200 వరకు, అంటే రాత్రి అక్కడంతా కూడా ఒక గంట సేపు విపరీతమైనటువంటి వానతో పాటు వడగాన్లు పడ్డాయి. ఆ వడగాన్లకు మేకలన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి అంటే మేపుకొనికి వచ్చారు. కొత్తపల్లి గ్రామం నుంచి ఉన్నటువంటి రైతులు వచ్చారు. దాదాపు 200 మేకలు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా మరి యాన్యువల్ హస్బెండ్ ఎంఆర్ఓ వరకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా వారు ఖచ్చితంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.